పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, అలాగే కంటిన్యూటీ, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అమర్చబడి ఉన్నారు, మీరు కలిగి ఉన్నారు అంటలేదు అక్కడ. అమర్చుకొనుడి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్. అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మళ్ళా చదువుతున్నాను. సహోదరులారా, ఈ కారణం చొప్పున, అందువలన, ఫర్ దిస్ రీజన్, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. 3వ అధ్యాయం 11 నుంచి 12 వచనం వరకు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, త్వరపెట్టుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అలాగే 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము కలవారై దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడేటట్లు జాగ్రత్త పడండి. దేవుడి మాటలను ఈ రాత్రి వాక్య ధ్యాన సమయంలో మన కొరకు దీవెనకరముగా మలుచును గనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ చదివిన వచనాలలో ఏ మాట రిపీట్ అయింది? చదివిన వచనాల్లో ఏ మాట, ద వర్డ్, పర్టికులర్ వర్డ్ రిపీట్ అయింది కదా? జాగ్రత్త, అంతే కదా? బీ కేర్ఫుల్, బివేర్, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? మన మట్టుకు మనం పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. 5వ వచనము. ఏ విషయంలో జాగ్రత్త అంటే ఎవరి మట్టుకు వాళ్ళు జాగ్రత్త కలవారై ఉండాలి. రక్షింపబడిన తర్వాత, రక్షింపబడ్డాను అనే స్థిర నిశ్చయం మనకు కలిగిన, ఆ రక్షణలో ఎదుగు నిమిత్తము మనము ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనకుంది. పిలుపు ఎందుచేత, ఏ విషయంలో జాగ్రత్త? మీ పిలుపు విషయంలో, అలాగే మీ ఏర్పాటు విషయంలో నిశ్చయము చేసుకొనుటకు, నిశ్చయము చేసుకొనుటకు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. జాగ్రత్త కదా? జాగ్రత్త గురించి 2 మాటలు. 5వ వచనంలో జాగ్రత్త, 10వ వచనంలో జాగ్రత్త, 12వ వచనంలో జాగ్రత్త,
14 వచనంలో జాగ్రత్త, ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో వస్తాయి. నిశ్చయము చేసుకొనుటకు అంటే రక్షణ పొందిన తర్వాత విశ్వాసి ఒక బాధ్యత కలిగి, ఒక గురి కలిగి, ఒక నిరీక్షణ కలిగి తన ఆధ్యాత్మిక జీవితాన్ని తనకు దేవుడిచ్చే సామర్థ్యాన్ని బట్టి, దేవుడు తనకిచ్చే విశ్వాస పరిమాణం యొక్క సహాయంతో అంతకంతకు 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 ఎదగాలి, బలపడాలి, చివరికి మంచి ఫలములు ఫలించాలి. ఈ మాటలు ఎందుకు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నామంటే, సామాన్యంగా సహజంగా అనాది కాలము నుంచి కామన్గా ఒక సామాన్యమైన విశ్వాసులకు ఉండే అభిప్రాయం, ఆలోచన, విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తుని ప్రభుగా ఒప్పుకున్నందువల్ల రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘంలో వచ్చాము, అంతటితో ఇక నాకు బాధ్యత లేదు అన్నట్టుగా వారి విశ్వాస జీవితాల్లో ఒక పట్టుదల కనపడదు, వారి విశ్వాస జీవితాల్లో ఒక పోరాటం కనపడదు, వాళ్ళ విశ్వాస జీవితంలో ఒక తీవ్రమైన ఆసక్తి కనపడదు, వాళ్ళ విశ్వాస జీవితాల్లో ప్రభు కోసం ఏదో చేయాలనే తపన కనపడదు. ప్రొద్దు పొడిచింది, కోడి కూర్చింది, నేను లేచాను, మొహం కడుక్కున్నాను, టిఫిన్ చేశాను, పనికి వెళ్ళాను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం వరకు పనిచేశాను, కూలి వచ్చింది, సాయంకాలం కాసేపు పిల్లలతో కూర్చున్నాను, పడుకున్నాను. ఇంత సామాన్యంగా, ఇంత సాధారణంగా, క్యాజువల్గా, అది నేను ఎంత చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, ఇంత క్యాజువల్గా విశ్వాసులు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అఫ్కోర్స్ చిన్నపిల్లలాగా విశ్వాసం కలిగి ఉండాలి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు చెప్పిన సందర్భాలు మనకు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల ద్వారా ఆత్మచేత సంఘాలకు ఇవ్వబడిన బోధ, సంఘాలకు ఇవ్వబడిన ప్రత్యక్షతలు ఒక తీవ్రమైనటువంటి గురిని సంఘం ముందు పెడుతుంటాయి. సంఘం అంటే విశ్వాసుల సమూహం. ఆ గురి ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందాను, ఆ తర్వాత దైనందిక కార్యక్రమాలు ఎలా జరిగిపోతున్నాయో అలాగే ఆదివారం ప్రార్థన, సాయంకాలం చిన్న ఆరాధన, కానుకలు, ఉపవాసము, కార్యక్రమాలు ఇలా క్యాజువల్గా జరిగిపోతుంటుంది విశ్వాసుల జీవితాల్లో. కానీ ఇక్కడ వచనాలు, ఈరోజు మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తీసుకున్న వచనాలు మనకు క్రైస్తవ జీవితం రక్షణ పొందిన తర్వాత ప్రభు చేతుల్లో ఉన్నాం కనుక ధైర్యంతో ముందుకు సాగిపోయేదిగా సహాయం చేసిన ఈ క్రైస్తవ జీవితంలో కొన్ని బాధ్యతలు దేవుడు పెడుతున్నాడు, కొన్ని గురులు మన ముందు పెడుతున్నాడు. అందులోనూ ఈరోజు ఈ మాట ఏంటంటే, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రక్షణ పొందిన తర్వాత జాగ్రత్త, విశ్వాసంలో ఎదిగే విషయంలో జాగ్రత్త, ప్రభు కోసం సాక్షులుగా ఉండటంలో జాగ్రత్త. రక్షణ కోసం ఆయన అన్నీ చేశాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన అంతా చేసేశాడు, మనకు పాపక్షమాపణ కలగటానికి క్రీస్తు పని చేసి ముగించేశాడు, మనకు శిక్షావిధి లేకుండా ప్రభు వన్స్ అండ్ ఫర్ ఆల్ కేస్ బ్యాలెన్స్ సెటిల్ చేసేసాడు. మనం నరకంలో పడకుండా ఉండటానికి దేవుడు ఆ మార్గం మూసేసి మహిమలోనికి మార్గం మన కొరకు తెరిచేశాడు. ఇట్స్ డన్, ఇట్స్ ఎ ఫినిష్డ్ వర్క్. ఆ వర్క్ అయిపోయింది. ఆ వర్క్ అయిన తర్వాత మరి మన బాధ్యత ఏంటి, సంఘం బాధ్యత ఏంటి, విశ్వాసుల బాధ్యత ఏంటి అని చెప్తే, మనలకు పరిశుద్ధాత్ముడు మీరు ఏదో చెయ్యాలి అంటే, క్రీస్తు చేసినది సరిపోదు, ఇంకా మీరు దానికి ఏదో జత చేస్తేనే మీకు సాల్వేషన్ పూర్తవుతుందని కాదు, కానీ క్రీస్తు సమస్తమును చేసిన ఆ సాల్వేషన్లో ఎదిగే విషయంలో దేవుడు మన ముందు కొన్ని బాధ్యతలు పెట్టాడు. అది మాత్రం కంపల్సరీగా మనం పాటించాల్సిందే. అది నిర్లక్ష్యంగా
వీలైతే అవకాశం ఉంటే ఎలాంటి విషయాలంటే చెప్పాను కదా, విశ్వాసంతో పాటు ఏముండాలి? సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహములో సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. అమర్చుకోండి, అమర్చుకోండి. మనం అమర్చుకోవటానికి ప్రయాసపడితే దేవుడు సహాయం చేస్తాడు. మనం అలవర్చుకోవటానికి, అమర్చుకోవటం అంటే అలవాటు చేసుకోండి అని అర్థం. అమర్చుకోవటం అంటే వస్తువులు తెచ్చుకొని పైన కింద పెట్టాను పక్కన పెట్టి అనుకోవటం, కానీ అమర్చుకోవటం అంటే అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు ఈరోజు నేను మీకు తీసుకున్నానంటే, గడిచిన 2 వారాలుగా మనం సాల్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. 2 వారాలు కాదు, 2 నెలలుగా సాల్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సాల్వేషన్లో 3 సాల్వేషన్ అందామా, లేకపోతే శాంక్టిఫికేషన్లో 3 భాగాలు, 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్లో ఒకటి గుర్తుంటే చెప్పచ్చు, జస్టిఫికేషను, రెండవది శాంక్టిఫికేషను, మూడవది గ్లోరిఫికేషన్. జస్టిఫికేషను అది దేవుడు పూర్తిగా చేశాడు, మన ప్రమేయము నమ్మటమే. ఆ జస్టిఫికేషను వర్క్ ఎవరు చేశారు? క్రీస్తు చేసేసాడు, సెటిల్ చేసేసాడు. మన ప్రమేయం ఏమీ లేదు. మన ప్రమేయం ఏమైనా ఉంది, ఉండాలి కదా అని అనుకుంటే మనము దేవుడిచ్చిన జస్టిఫికేషన్ను నమ్మామంతే, అంగీకరించామంతే. ఆ తర్వాత సెకండ్ స్టెప్ శాంక్టిఫికేషన్. దేవునికి స్తోత్రం. ఈ శాంక్టిఫికేషన్ అనేటటువంటిది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అలవరుచుకోండి, అమర్చుకోండి, మెలకుగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో భాగాలన్నమాట. మొట్టమొదటిది, పాపమునకొచ్చే శిక్ష నుంచి మనము తప్పించబడ్డాం. సెపరేషన్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. పాపమునకు పెనాల్టీ ఉంది కదా, పాపానికి జీతం ఉంది కదా. ఆ పెనాల్టీ నుంచి మనకు వన్స్ అండ్ ఫర్ ఆల్ విడుదల వచ్చేసింది. We have been separated from the penalty of sin. Now, we have to separate ourselves with the help of the Holy Spirit through the scriptures. We have to separate from the power of sin. అర్థమైపోతుంది కదా. రెండో సీక్వెన్స్, ఒకటి పాపమునకొచ్చే జీవితం నుంచి మనము విడుదల పొందాం. We have separated, it's finished work. We have separated from the penalty of the sin. రెండవది, now we have to grow, we have to fight, we have to run, we have to become fruitful, we have to be careful, we have to practice, we have to run. మనము పోరాడుచున్నది శరీర సంబంధులతో కాదు, రక్తమాంసాలు కలిగిన వారితో కాదు. ఇట్స్ పోరాటం, ఇట్స్ ఎ ఫైట్, ఇట్ ఈస్ ఎ రన్, ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ థింగ్, ఇట్ ఈస్ వాకింగ్ విత్ జీసస్. ప్రభుతో కలిసి నడవటం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. శాంక్టిఫికేషన్ అంటే శాంక్టిఫై అవ్వలేదంటే, శాంక్టిఫైలో ఫస్ట్ ప్రాసెస్ ఎంట్రన్స్ అయిపోయింది. ఈ రెండో ప్రాసెస్ ఏంటంటే, దేవుడు కోరుతున్నాడు మీరు క్రీస్తు రూపులోనికి రావాలి, క్రీస్తు అడుగు జాడలు మీరు నడవాలి. పాపమునకు వచ్చే శిక్ష అయితే మనకు తప్పించబడ్డాం, కానీ ఇంకా పాపపు పవర్లో మనమున్నాం, పాపపు వాతావరణంలో మనమున్నాం, పాపపు శరీరంలో మనమున్నాం. దేవునికి స్తోత్రం. అవర్ స్పిరిట్ హ్యాస్ బీన్ సేవ్డ్. మన ఆత్మకు రక్షణ వచ్చింది, అంతే కదా. ఇంకా శరీరము, మన స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు క్రొత్త మనసు ఇచ్చాడు అనే దానికి మీకు కొంచెం వివరాలు చెప్పాను కదా. దేవుడు మనకు క్రొత్త మనసు ఇచ్చాడు, క్రొత్త హృదయం ఇచ్చాడు. మీకు క్రొత్త గుండె ఇస్తాను, క్రొత్త హృదయం ఇస్తాను అన్నాడు. అన్నప్పుడు సహజంగా మనకు
చటాలను వచ్చే ఒక ఆలోచన, అభిప్రాయం ఏంటంటే దేవుడు క్రీస్తు మనసు నాకు ఇచ్చాడు, క్రీస్తు నాలోకి వచ్చాడు కనుక క్రీస్తు మనసు దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు మనసు నాలోకి వచ్చింది అని మనం అనుకుంటాం క్యాజువల్గా. అది ఆల్మోస్ట్ సహజమే కదా, అంతే కదా అని అనుకుంటాం. అయితే క్రీస్తు మనసు మనలోకి వస్తే, క్రీస్తు మనసు కలిగి ఉండండి అని మళ్ళీ ఎందుకు పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తాడు? మీరు ఇక శరీర స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మ స్వభావం కలిగి ఉండండి అని ఎందుకు మళ్ళీ పరిశుద్ధాత్ముడు చెప్తాడు? దేవుడు మనకు క్రీస్తు మనసు ఇవ్వలేదు, నూతన మనసు ఇచ్చాడు. పాత మనసు చచ్చిపోయింది, నూతన మనసు ఇచ్చాడు. ఈ నూతన మనసు, నూతన స్వభావము ఎవరి పోలికలోకి రావాలి? క్రీస్తు పోలికలోకి రావాలి. దేవునికి స్తోత్రం. అది శాంక్టిఫికేషన్, అది కంటిన్యూస్ ప్రాసెస్. దేవునికి స్తోత్రం. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. పౌలు గారి మాట చెప్పారని మనం దాని ఒక వీక్నెస్గా చూసుకోవటం కోసం కాకపోయినా, ఏం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అనుకుంటున్నానో అది చేయాల్సి వస్తా ఉంది. అయ్యో, ఈ పాపపు శరీరంలో నేను ఇంకనూ జీవిస్తున్నాను, ఇంకనూ పెనుగులాడుతున్నాను, ఎంత దౌర్భాగ్యుడిను అంటున్నాడు. అంటే పౌలే అంత తీవ్రంగా మదన పడుతూ, వేదన పడుతూ, భయపడుతున్నాడు అన్ను కానీ జాగ్రత్త పడుతున్నాడు, చాలా మెలకువగా ఉన్నాడు. కనుక మనం కూడా ఆ మెలకువ, ఆ జాగ్రత్తలోనికి వస్తూ రోజు ఇది అభ్యాసం చేయాలి. క్రీస్తుతో నడిచేటటువంటి విధానం రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఆన్ ఎర్త్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద వరల్డ్, ఈ పాపపు పురుషుడు ఏలుబడి చేస్తున్న ఈ ప్రపంచంలో మనం ఉన్నంత కాలం సులువుగా చిక్కులు పెట్టే పాపము చేత ఈ శరీరము శోధించబడుటకు సులువైన మార్గాలు చాలా ఉండే ఈ కాలంలో మనము అతి జాగ్రత్తగా ప్రభులో ఎదగాలి, అతి జాగ్రత్తగా ప్రభు కోసం ఎదగాలి, అతి జాగ్రత్తగా ఈ పరిశుద్ధతలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. చివరికి ఫ్యూచర్ ఈ శాంక్టిఫికేషన్లో లేదా ఈ సాల్వేషన్లో ఒకటి జస్టిఫికేషను, రెండవది శాంక్టిఫికేషను, మూడవది గ్లోరిఫికేషన్. అంటే పాపము నుంచి, పాపపు లోకము నుంచి, ఈ పాపపు శరీరము నుంచి, ఈ పాపపు మనసు నుంచి వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం విడుదల పొందేస్తున్నాం. ఇంకా దేవుని సన్నిధిలో పాపం లేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి, పాపమునకు వచ్చే శిక్ష నుంచి మనకు విడుదల వచ్చేసింది. అయినా ఇంకనూ పాపపు ప్రభావము, పాపపు స్వభావము మనల్ని ఏడుబడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని అధికారంలో నుంచి దేవుడు మనల్ని బయటికి లాగాడు, మళ్ళా మనల్ని అది తన అధికారం క్రిందకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు, ఇంతవరకు మీ శరీరమును లేదా మీ శరీర అవయవములను పాపమునకు అప్పచెప్పారు. మీ శరీరములో, మీ శరీర అవయవాల్లో పాపము ఏలుబడి చేసింది, పాపము పరిపాలించింది. పరిపాలించేవాడు రాజు, అంతే కదా, పరిపాలించబడేవాడు బంటు. ఇంతవరకు మీ శరీరాన్ని, మీ శరీర అవయవాలను పాపము ఏలుబడి చేసింది. అంటే పాపము యజమానిగా, పాపం ఒక రాజుగా, ప్రభుగా ఏలుబడి చేసింది. ఇప్పుడు మీరు బాప్తిజం తీసుకున్నారు కదా, బాప్తిజం దేని గుర్తు? క్రీస్తు చనిపోయాడు మన పాపం విషయంలో, మనం కూడా పాప విషయంలో చనిపోతున్నాము, పాత పెట్టబడుతున్నాము. క్రీస్తు మరలా పునరుద్ధానుడయ్యాడు. అలాగనే నూతన మనసుతో, రక్షణతో మనం క్రీస్తును కలిగి బాప్తిజంలో తిరిగి లేచాము. కనుక ఇక నుంచి మీ శరీరంలో పాపమును ఏలనివ్వకండి. అక్కడ కరెక్ట్గా ఉన్న సెంటెన్స్, మీ శరీరం అవయములలో పాపమును ఏలనివ్వకండి. పాపం ఒక బాస్ అయితే ఆ బాసుకి మీ అవయవాలను అప్పచెప్పకండి. ఎవరికి అప్పచెప్పాలి? ఇప్పుడు మీరు క్రీస్తుకు చెందిన వారు గనుక, క్రీస్తు మీ శరీర ప్రణాత్మలకు ప్రభువు గనుక, రాజు గనుక, క్రీస్తు ఆత్మ మీలో ఉన్నారు గనుక మీ శరీర ప్రాణములను పూర్తిగా ఆయనకి స్వాధీనం చెయ్యండి. ఈ అప్పచెప్పకండి, స్వాధీనం చెయ్యండి.
పాపమునకు అప్పజెప్పకండి, ప్రభువుకు అప్పజెప్పండి. పాపమునకు చోటు ఇవ్వకండి, ప్రభు ఆత్మకు చోటు ఇవ్వండి. ఈ సీక్వెన్స్, ఈ పోరాటం, ఈ ప్రాక్టీస్, ఈ వాకింగ్, ఇదే శాంక్టిఫికేషన్. అంతకంతకు క్రీస్తు రూపులోనికి మనం మలచబడటం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అని అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తారు. చూడండి, శాంక్టిఫికేషన్ గురించి కొద్ది నిమిషాలు మనం ఈ రాత్రి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా సంఘాల్లో, చాలా చోట్ల వాళ్ళ నిరక్షరాస్యతను బట్టు, బోధలలో ఆ తీవ్రత లేకపోవటాన్ని బట్టు, ఇలాంటి బోధలు చేయటం వల్ల వినేవారికి పెద్ద అర్థం కాదు గనక, రక్షణ పొందారు కదమ్మా చాలండి, చర్చికొస్తూ వెళ్తూ ఉండండి, ఎలాగో మీరు పరలోకం వెళ్తారు అని చెప్పటం వల్లనూ ఈ పోరాటము, ఈ పరుగు, ఈ అలవాటు చేసుకోండి, ఇలా మీరు ఎదగాలి అనే విషయాల మీద విశ్వాసులు చాలా వరకు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉన్నారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ 12వ అధ్యాయం అనుకుంటాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, మొదటి వచనం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇంకా సమర్పించుకోలేదా? ప్రభువు సమర్పించాం కదా, సమర్పించాము. కానీ మళ్ళా మనం దాన్ని ఏం చేస్తాం చెప్పండి? నా ఇష్టం అంటూ మనం స్వాధీనం చేసుకుని పాపం చేతుల్లో పెడుతుంటాం. కనుక ఇది ప్రతిరోజు జరిగేది. బాప్తిసం తీసుకున్నప్పుడు సమర్పించుకున్నాము, కానీ ప్రతిరోజు కూడా సమర్పించుకున్న మాదిరిగా మన శరీరములను ప్రభు కోసం ఉపయోగించాలి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను, జాగ్రత్త పడుడి, సమర్పించుకొనుడి, అలవరుచుకొనుడి. ఇవన్నీ కూడా విశ్వాసుల శాంక్టిఫికేషన్లో ఎదుగే విషయంలో ఒక గుర్తు. రక్షింపబడిన వాడు ఈ అలవాట్లు చేసుకుంటాడు. రక్షింపబడిన వాడు ఈ ప్రొసెస్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటాడనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రాత్రి ఈ శాంక్టిఫికేషన్ గురించి మనం మరింత స్పష్టంగా దేవుని చేత ముద్రించబడినట్టుగా మనం చూసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక చెప్పిన మాట 6వ అధ్యాయం తీయండి ఒకసారి. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే 6వ అధ్యాయం. అటువలే మీరును పాపం విషయమై చచ్చిపోయినట్లుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు, చూసారా, శరీరం ఎప్పుడు కూడా దురాశలతో నిండిపోయి ఉంటుంది, దురాశలకు నడిపిస్తుంది. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. డోంట్ అలౌ ద సిన్ టు రూల్ యువర్ లైఫ్. నో మోర్, నో మోర్. దేవునికి స్తోత్రం. ఇది మన బాధ్యత, అంతే కదా, ఇది మన బాధ్యత. ఏలనివ్వకండి, పరిపాలించనివ్వకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా లేదా ఆయుధములుగా, దుర్నీతికి సాధనములుగా మీ అవయవాలను అప్పగించకండి. శరీరము అనేటప్పటికీ ద హోల్ బాడీ. ఇంకా డీటెయిల్లోకి వస్తున్నాడు. మీ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పచెప్పాలి, కానీ దుర్నీతికి సాధనాలుగా పాపమునకు అప్పచెప్పకండి, శత్రువుకు అప్పచెప్పకండి, పాప పురుషునికి అప్పచెప్పకండి, అవిధేయతకు అప్పచెప్పకండి. దేవునికి స్తోత్రం. మీ అవయవములను అపవిత్రతకు అప్పచెప్పకండి, అబద్ధానికి అప్పచెప్పకండి, అక్రమానికి అప్పచెప్పకండి, చీకటికి అప్పచెప్పకండి, అవిధేయతకు అప్పచెప్పకండి. దేవునికి స్తోత్రం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పచెప్పకండి.
అయితే ఏం చేయాలి? మృతులలో నుండి సజీవులం అనుకుని, ఒకప్పుడు నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేవుడు కృపచేత బ్రతుకుతున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను క్రొత్త సృష్టిగా చేశాడు అనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత 6వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు ఈ కిందకి చదివితే బాప్తిసం గురించి ఉంటుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమి కదా అంటూ అలాగ రాసుకుంటూ వస్తున్నారు. కనుక బాప్తిజం పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత దురాశలకు లోబడినట్టుగా మన శరీరాన్ని పాపములకు అప్పచెప్పకూడదు, మన శరీర అవయవాలను పాపములో ఏలనివ్వకూడదు. మరి ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరే దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇక్కడ సామాన్యంగా ఎక్కువగా విశ్వాసులు ప్రభువులు ఎదిగే సందర్భంలో, పాపంతో పోరాడుతున్న సందర్భంలో, నీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో క్యాజువల్గా ఈ మాట అనేస్తాం, నేను దేవునికి అప్పచెప్పుకుంటున్నాను కానీ దేవుడే నన్ను స్వీకరించటం లేదండి అన్నట్టుగా కొంతమంది ఆలోచనతో ఉంటుంటారు. ప్రభు అంటారు, నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు నాకు అప్పచెప్తా ఉంటే నేను దాన్ని స్వాధీనం చేసుకోగలను. మనం తీసుకో అంటున్నాం కానీ ఇవ్వటలేదు, తీసుకుంటున్నాం కానీ ఇవ్వట్లేదు. నన్ను ఏలుబడి చేయి ప్రభా అంటున్నాం కానీ ఆయనను ఏలనివ్వట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అప్పగించండి, దేవునికి అప్పగించండి. దేవునికి కావాలి, అవి దేవుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన ఆత్మ అయితే, ఆత్మకు రక్షణ అయితే ప్రభు ఇచ్చేశారు. ప్రభు రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాము, దేవునికి పిల్లలమయ్యాము, దేవుడు మనకు తండ్రి అయిపోయాడు, దేవుడు తన మహిమలో మనకు చోటు ఇచ్చాడు, మన బ్రతుకు కాలం అంతా తను తోడుగా నీడగా ఉంటానంటున్నాడు. చివరికి తన మహిమలోని చేర్చుకుంటానని, నీకు ఎప్పటికీ మరణం ఉండదని గొప్ప వాగ్దానం చేశాడు. ఆ దేవునికి మీ శరీరాన్ని అప్పచెప్పుకోవాల్సిందే, మీ అవయవాలను ఇవ్వాల్సిందే. ఇది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. చిన్న బిడ్డను తల్లి మరొకరికి అప్పగించవచ్చు. పసిబిడ్డను చూడు బాబు నా బిడ్డనని మరొకరి చేతుల్లో పెట్టచ్చు. ఒక పనికి పిల్లవాడిని తండ్రి పనికి పురమాయించి మా పిల్లోడిని పనిలో పెట్టుకోండి అనొచ్చు. ఇక్కడ విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికీ విశ్వాసం ఎవరి నిర్ణయం వాళ్ళదే, అంతే కదండి. ఎవరి కనెక్షన్ వారిదే, ప్రభుత్వం ఎవరికున్న సంబంధం వాళ్ళదే. విశ్వాసంలో ఎదిగే విషయంలో కూడా ఎవరి విశ్వాసమో వాళ్ళదే, ఎవరి కిరీటమో వాళ్ళదే. కనుక మీ మట్టుకు మీరు ఎవరికి వారే, నేను దేవునికి అప్పగించుకుందాం అనుకుంటున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి అని కానీ, నన్ను దేవునికి మీరు అప్పగించండి అని మాట అయితే అడగొచ్చు, ప్రార్థనా సహాయం అయితే కోరొచ్చు. కానీ ఇలాంటి వచనాలు మనకి ఎలాంటి హెచ్చరిక చేస్తాయంటే, ప్రార్థనా సహాయం కోరుకోవటంలో తప్పు లేదు, నన్ను దేవునికి అప్పగించుకుందాం అనుకుంటున్నానండి ప్రార్థన చేయనట్లు తప్పు లేదు, కానీ అక్కడితో వదిలేయద్దు. ఏం చేయాలట? మిమ్మల్ని మీరు దేవునికి అప్పజెప్పుకుంటున్నట్టుగా ఆ ప్రాక్టీస్ మొదలుపెట్టండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ గాడ్లీ. ఈ డివైన్ ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్సన్ గాడ్లీ. దేవునికి స్తోత్రం. అందుకే మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక, పాపము మీ మీద ప్రభుత్వము ఇక ఎప్పటికీ చేయదు. దేవునికి స్తోత్రం. ఈ రెండో ప్రాసెస్లోనే రక్షణ పొందిన మనం ఉన్నాము. బాప్తిసం తీసుకున్న వారందరూ ఇక్కడ ఉన్నట్లయితే ఈ రెండో ప్రాసెస్లోనే మనం ఉన్నాము. ఈ రెండో ప్రాసెస్లోనే మనం చాలా జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా ఎదగగలిసిన వారమై ఉన్నాము. దేవుని మనకి స్తోత్రం కలుగునగాక. 3 స్టేజెస్ అని అనుకుంటే, మొదటి స్టేజ్ పొజిషనల్, అంటే క్రీస్తులో మనం దేవునికి పిల్లలమయ్యాం, అంతే కదా. సాల్వేషన్ అంటే క్రీస్తులో మనం దేవునికి పిల్లలమయ్యాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి
బాప్తిసం తీసుకోగానే మనం దేవునికి పిల్లలమయ్యే అధికారం, అర్హత దేవుడు మనకిచ్చాడు. అది మన పొజిషన్. మనకు దేవుడు క్రీస్తులో మనకిచ్చిన స్థితి, పొజిషన్, ఆ రిలేషన్. ఆ స్థితి నుంచి మనము ప్రోగ్రెసివ్లోకి వెళ్ళాలి. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. పాపం యొక్క ప్రభావంలో నుంచి బయటకు రావడానికి మనము పోరాడాలి. ఇంకా అల్టిమేట్గా ముగింపులో పాపము లేని చోటుకి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక చోట హెబ్రీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను ఒక మాట, అపొస్తలుడైన పౌలు హెబ్రీ భాష మాట్లాడే హెబ్రీ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో ఒక మాట పరిశుద్ధాత్ముడు పౌలు చేత వ్రాయిస్తాడు. అది హెబ్రీ పత్రికలో ఉందని నేను అనుకుంటున్నాను నేను. 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం వరకు తీసారా? ఒకసారి స్తోత్రం చెబుదాం. కంటిన్యూస్ ప్రాసెస్ యొక్క ఆ తీవ్రత, ఆ జాగ్రత్త, అలవాటు చేసుకోవటం, దేవునికి అప్పచెప్పటం. ఈ అప్పచెప్పటంలో తీసుకో దేవుడా అన్నంత తేలిక కాదు. చూద్దాం ఇక్కడ 12వ అధ్యాయం 1 నుంచి 4 చూడండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, అంటే 11వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము గురించి, సారాయి గురించి, హానోకు గురించి, నోవహు గురించి చాలామంది విశ్వాస వీరుల జీవితాలను చిన్న చిన్న స్టేట్మెంట్స్లో రాశాడు పౌలు. అదంతా కూడా కంక్లూడ్ చేస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను చుట్టూ ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో శాంక్టిఫికేషన్ పరిగెత్తుదుము. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ రన్నింగ్, వాకింగ్, ఫైటింగ్, గ్రోయింగ్, క్లైంబింగ్. ఇది నిలిచిపోయేది కాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. కలిగి ఉండవలసినవి కలిగి ఉంటూ, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతూ. ఎలాంటి పాపం అది? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టి మన శరీరమును, శరీర అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పచెప్పుతూ విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాసమును మనలో కొనసాగిస్తూ విశ్వాసములో కొనసాగే సామర్థ్యమిచ్చే యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలా ఓపిక కావాలి, చాలా ఎనర్జీ కావాలి, చాలా బలం కావాలి, చాలా పట్టుదల కావాలి, ఆశ కావాలి, ఆత్రత కావాలి. దీనికి భక్తుడైన దావీదు చెప్పిన మాటను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటే, దేవా నీ కొరకు, నీ సన్నిధి కొరకు, నీ సహవాసం కొరకు, నీ మందిరావరణలో ఉండాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దప్పికొనుచున్నది, తృష్ణగొనుచున్నది. దట్ ఈజ్ ద వన్. ఆ ప్రాసెస్లో విశ్వాసం ఉండాలన్నమాట. ఎవ్రీడే, ఎవ్రీ మూమెంట్ మనం ఒక ఆకలి, దప్పిక, ఆత్రత ఎప్పుడు దేవుని వలె, దేవుని కొరకు, దేవుడు చెప్పినట్లు, దేవుని వలె, దేవుని వలన, దేవుని కొరకు, దేవునిలాగా అంటూ ఇదే ప్రాసెస్లో ఆదివారం మాత్రమే కాదు, ఉపవాస కూటాలు 3 రోజులు మాత్రమే కాదు. నేను ఎప్పుడైనా దేవుడి ఆత్మచేత ప్రేరేపించబడి 3 రోజులు ఉపవాసం ఉంటాను నేను ప్రత్యేకంగా అన్న ఆ 3 రోజులు కాదు. ఇట్ ఈజ్ ఎ డైలీ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దేవునికి స్తోత్రం. అక్కడ ఆగిపోవద్దు. ఓపికతో పరిగెత్తుతము. ఆయన తన ఎదుట, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే యేసు ప్రభుని మనకు మాదిరిగా పెడుతున్నాడు ఇక్కడ పౌలు. పేతురు కూడా యేసు ప్రభుని మాదిరిగా పెట్టాడు మనకు. గుర్తుందా? యేసు మన ముందు నడిచి వెళ్ళాడు, అడుగుజాడలు విడిచి వెళ్ళాడు, అడుగుజాడలు మనం నడవాలనే ఆశతో ఆయన నడిచి వెళ్ళాడు. పేతురు అదే మాట చెప్తున్నాడు. పేతురు చేపలు పట్టేవాడు, పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ కాదు, థియలాజికల్ పర్సన్ కాదు. బట్ పౌల్ రక్తమంతా కూడా థియాలజీతో నిండిపోయింది, ధర్మశాస్త్రంతో నిండిపోయింది. ఇతడు చెప్పేది కూడా ఆయన మాదిరి. ఆయన అంటే యేసు, ఆయన ఎదుట ఏముంచబడింది? ఆనందం ఉంచబడింది. ఆ ఆనందము కొరకు, ఆనందానికి ముందేముంది?
అవమానం ఉంది. అవమానం అవతల ఆనందం ఉంది. ఆ ఆనందం, తన ముందు ఉంచబడిన ఆనందము వైపు చూస్తూ ఈ అవమానాన్ని అని నిర్లక్ష్యం చేసి దాటుకుపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అనగా యేసు మనకు మాదిరి ఉంచి మన ముందు వెళ్ళి అడుగుజాడలు విడిచిపెట్టి మీరు నా వెనకాల రండి, నా అడుగులో రండని ఉంచినవాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం, ఏ ఆనందం అది? డబ్బుతో వచ్చే ఆనందమా? అందంతో వచ్చే ఆనందమా? విందుతో వచ్చే ఆనందమా? పదవితో వచ్చే ఆనందమా? సన్మానాలతో వచ్చే ఆనందమా? స్నేహాలతో వచ్చే ఆనందమా? ఏ ఆనందం అది? తాత్కాలికంగా మ్యూజిక్తో వచ్చే ఆనందమా? ఆటపాటలతో వచ్చే ఆనందమా? ఈ ఆనందం దేవునితో నిత్యం ఉండే మహిమ, దేవునితో నిత్యం ఉండే ఆ పరలోకం. దేవునికి స్తోత్రం. అది ఆయన ఎదుట ఉంచబడింది. దాని మీద దృష్టి పెట్టాడు. ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. ఇప్పుడు ఈ మాట చొప్పున క్రీస్తులో మనం ధైర్యంగా ఎదగాలంటే, క్రీస్తు కొరకు మనం జీవించాలనే తప్పంతో మనం ముందుకు వెళ్ళాలంటే, క్రీస్తులాగా ఏమైనా సరే నేను జీవించాల్సిందనే పట్టుదల నాలో పుట్టి అది పెనువృక్షంగా మారాలంటే, నేను నా ఎదుటగా ఉంచబడిన షార్ట్ సైట్ అవమానాన్ని దృష్టి పెడితే, ఎదుటగా వస్తున్న శ్రమలను దృష్టి పెడితే, ఎదుటగా నాకు వస్తున్న అవమానాలు, శ్రమ, శోధన, వ్యాధి, బాధ, కీడు, లోటు, వీటి మీద దృష్టి పెడితే కృంగిపోతాను, ఆగిపోతాను, వెనకపోతాను. కానీ నా దృష్టి ఎదురుగా వచ్చి వీటి మీద కాదు, వీటి వెనకాల ఉంచబడిన మహిమ నిమిత్తం. దేవునికి స్తోత్రం. ఆయన అలాగే తన ఎదురుగా ఉంచబడిన ఆనందం కొరకు అవమానాల్ని నిర్లక్ష్య పెట్టగలిగాడు, జయించగలిగాడు, సిలువను సహించగలిగాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఈరోజు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యేసుప్రభులాగా, కనుక 3వ వచనం, మీరు కూడా విశ్వాసులు, మనం కూడా విశ్వాసులు నీతికి సాధనాలుగా మన శరీర అవయవాలను దేవునికి అప్పచెప్పుతూ, పాపమునకు మన శరీర అవయవాలను అప్పచెప్పకుండా ఈ పరుగులో, ఈ పోరాటంలో, ఈ ఎదుగుదలలో, ఈ అమర్చుకోవటంలో, జాగ్రత్తగా ఉండటంలో అలసిపోకూడదు, ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. అదే కదా, మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుక్కోకుండా చూసుకోండి. ఎవడు ఉంటాడు అలాగా? ఎవడు చేస్తాడు అలాగా? అసలు ఎవడు ఉండగలడు? ఏదో వాక్యులు అలాగుంది కానీ ఎవడుంటారు బాబు అన్న, నీవే చెప్పంటూ ఒకళ్ళకొకళ్ళు సర్దుబాటు చేసేసుకుని ఏమంటే దాన్ని సమాధానం కాదు, ఏమంటే చెప్పండి, సమర్థించేసుకోవటం, బలహీనతను సమర్థించేసుకోవటం. మనం ఎలాగ ఉండగలం, మనకు ఎలా కుదురుద్ది, మనకు ఎలా సాగుద్ది అంటూ ఈ తేలికపాటి మాటలతో మాట్లాడేసుకోవటం. అంటున్నాడు, యేసుప్రభుని మాదిరిగా చూసుకోండి. ఆయన ఎలాగున్నాడు ఒకసారి చూడండి. కనుక మీరు కూడా అలసిపోవద్దు, మీ ప్రాణంలోనికి విసుగు రానివ్వద్దు. దేవుని మనకి స్తోత్రం. అలా విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఏం చేశాడు? ఓర్చుకొనిన ఆయనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును చూడాలి, క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 4వ వచనం, స్టార్ట్లింగ్ స్టేట్మెంట్, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించుటలేదు. దేంతో పోరాటం? శత్రువులతోనా, వ్యక్తులతోనా, జంతువులతోనా, వ్యాధులతోనా? ఆశ, దురాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, పాపపు శరీరాకారంలో ఉన్నాం మనం, పాప పురుషుడు ఏలుబడి చేస్తున్న లోకంలో మనం ఉన్నాం. అట్మాస్ఫియర్ అంతా కూడా పాపంతో పొల్యూట్ అయిపోయి ఉంది. ఈ పొల్యూషన్లో మనం ఉక్కిరిబిక్కరైపోతాం కనుక మన శరీరాలను దేవునికి అప్పచెప్పుకుని ప్యూరిటీలో పైకి రావాలి. దేవునికి స్తోత్రం. కనుక పాప విషయంలో ప్రభు చనిపోయాడు, పాపము లేకుండా ప్రభు చనిపోయాడు. పాపపు అధికారం మన మీద కొనసాగకుండా ప్రభు మనకు శక్తినిచ్చాడు. అయిపోయింది.
ఇక పాపమునకు చోటేది, ఇక మనలో పాపం ఎక్కడుంది అని మనం అనుకుంటాం. ఇక్కడ శాంక్టిఫికేషన్ అనే విషయంలో అపొస్తలుడైన పౌలు వాడిన విధానం ఇది. దేంతో పోరాటం చెప్పండి? అమ్మతో కాదు, అక్కతో కాదు, అన్నతో కాదు, మరిదేనుతోనే కాదు, మీ శరీరంలో ఏలుబడి చేస్తున్న మీ శరీరపు అవయవాల్లోనికి వచ్చి మీ అవయవాలను స్వాధీనం చేసుకుని మిమ్మల్ని మరలా పాపములోనికి ఈడ్చుకుపోయేలాగున మిమ్మలను ఆకర్షిస్తున్నా, మీలో దురాశ కలుగజేస్తున్న ఆ పాపంతో మీరు పోరాడాలి. ఆ పోరాటం ఎలాగా? ఆ పోరాటం షాడో బాక్సింగ్ అంటే తెలుసా మీకు? షాడో బాక్సింగ్ అంటే తెలుసా? హలో, బాక్సింగ్ అంటే తెలుసా? షాడో బాక్సింగ్ అంటే ఎదురుగా ఎవడొకడు ఉంటాడు, కొడతాం కదా. షాడో బాక్సింగ్ అంటే ప్రాక్టీస్, ఎవడేమి ఉండడు, ఒకటే గాలిలో కొడుతుంటాం అనమాట. షాడో బాక్సింగ్. ఈ పోరాటం రక్తం కారునంతగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరితోటన్నా నేను పోరాడాను అనుకోండి, ఆ పోరాటం చాలా తీవ్రంరా బాబు, మామూలు పోరాటం కాదని ఒకటి చెప్పుకోవాలంటే ఏం జరిగి ఉండాలి? అక్కడ రక్తం కారు ఉండాలి, అంతే కదండి. ఊరికే ఏదో ఊకతో కొట్టుకున్నట్టు, ఏదో గడ్డి పరుకులతో కొట్టుకున్నట్టు కత్తిలాగా ఇదేం పోరాటం వల్ల బాబు, అదంతా యాక్షన్ రా అంటాం, అంతే కదా. కానీ రక్తము కారునంతగా అంటే చెప్పండి, ఇది మామూలు పోరాటం కాదు. పాప విషయంలో మీరు చాలా కేర్లెస్గా ఉంటున్నారు. అది మరలా మిమ్మలను పరిపాలించాలని, మీ శరీరంలోకి వచ్చి మీ శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ పాపము. ఆ పాపపు ప్రభావంలోకి మీరు పడిపోకుండా ఎప్పుడూ ఆత్మవశులై ఆత్మచేత నడిపించబడుతూ ఉండండి. ఒకవేళ పాపం వచ్చి మీలో ప్రవేశించలేదా, మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఆకర్షిస్తుంటే మీరేం చేయాలి? ఈరోజుకి వద్దమ్మా, సాయంకాలం చూద్దాంలే, నాకు అలాంటి మనసు ఇప్పుడు లేదమ్మా, తర్వాత కలుసుకుందాంలే, ఈ ఏంది ఏమంటారు, కొబ్బరి తోటకాడ మాటలు మాట్లాడకూడదు. పోరాటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్తము కారునంతకంటే మీరు పాపం విషయంలో, ఇంకా మనకు తెలిసే మాటలో చెప్పాలంటే, పాపం విషయంలో సీరియస్గా ఏం ఆలోచన చేయట్లేదు మీరు అసలు. పరిశుద్ధత విషయంలో, పాప విషయంలో అంటే బ్రాకెట్లో ఏముంటే చెప్పండి, పరిశుద్ధత విషయంలో, పరిశుద్ధంగా ఉండే విషయంలో మీరు అసలు చాలా కేర్లెస్గా ఉంటున్నారు. అదే కదా మరి, ఎంత కేర్లెస్గా అంటే అసలు మీలో పోరాటం లేదు. నేను ఎలాగ ఉండాలి, ఏమైనా సరే ఎలాగ ఉండాలి, చచ్చిపోయినా సరే ఎలాగ ఉండాలి, ఈ పోరాటం లేదు మీలో, ఈ పట్టుదల లేదు. మీరు ఉండాలి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అదే శాంక్టిఫికేషన్, ప్రభువుల ఎదుగుటలో జయం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో ఎవడున్నాడు? సాతానుడున్నాడు. మరొక పేరు దుష్టుడున్నాడు. మరొక పేరు అపవాదున్నాడు. మరొక పేరు లూసిఫర్. మరొక పేరు పాపపు పురుషుడు. లోకమంతా ఆయనకి ఇవ్వబడిందని చెప్పాడు కదా. ఈ లోకమంతా నాకు ఇవ్వబడింది, ఈ లోకము నేను ఏలుబడి చేస్తున్నాను, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను. అది అబద్ధమా నిజమా? కానీ లేఖనాలు చూస్తే లోకం అతనికి ఇవ్వబడింది, కొంతకాలం నాకు అతనికి వదిలేశాడు దేవుడు. లోకంలో బ్రతకమన్నాడు, నాకు ఇవ్వబడింది అంటున్నాడు. కనుక ఈ పాపపు పురుషుడు పాపముతో ఈ లోకాన్ని నింపేసి దేవుని భయం లేకుండా చేసేసి, దేవుని పిల్లలను కూడా మరలా దేవుని భయం లేకుండా బ్రతికేలాగా ఆకర్షించి పడగొట్టేసి, దేవుని కన్నా నాకే ఎక్కువ శక్తి ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ అపాయకరమైనటువంటి అవిశ్వాసపు స్థితులు విశ్వాసుల్లో పెరిగిపోతున్న చివరి దినాల్లో సంఘమా పరిశుద్ధత విషయంలో తీవ్రంగా పోరాడాలి. యథార్థత విషయంలోనూ తీవ్రంగా ఉండాలి. నీతి విషయంలోనూ లైట్గా కాదు, చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి. చావో బ్రతుకో అన్నట్టుగా. రక్తం కారుమంతగా చెప్పండి, చావో బ్రతుకో అన్నట్టుగా నీ డిసిషన్స్ ఉండాలి. ఒకవేళ అలాంటి స్థితులు రావచ్చు, కొన్ని సంఘటనలు మన ముందుకు రావచ్చు. అప్పుడు మనం సరెండర్ అయిపోకూడదు. బ్రతికితే క్రీస్తు కొరకు, లేకపోతే పోయే. దేవునికి స్తోత్రం. బ్రతికితే సత్యం కొరకు, లేకపోతే పోయే.
బ్రతికితే పరిశుద్ధత కొరకు, లేకపోతే పోయే. దేవుని మనకి స్తోత్రం. బ్రతికితే వెలుగు కొరకు, వెలుగు సంబంధిగా, లేకపోతే పోయే. అది ఎంత తీవ్రంగా పోవాలంటున్నాడు చూడండి. మామూలు పోరాటం కాదు, రక్తం కారునంత మట్టుకు మీరు పోరాడాలి. అది కండబలంతో వచ్చేది కాదు, ఆత్మబలంతో పోరాడాలి. ఆత్మ ఇచ్చే ఆ సర్వాంగ కవచం మీరు ధరించుకోవాలి. వాక్యమనే 2 అంచుల పదునైన ఖడ్గంతో మీరు ఎదుర్కోవాలి. ఉపవాస ప్రార్థన జాగరములతో మీరు మీ శరీరం నలగొట్టుకుంటూ ఎదగాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈ దేవునిలో రక్షణ పొందిన తర్వాత దేవుని కొరకు ఎదిగే విషయము అంత సులువైన పని కాదు. ఇదొక పోరాటము, ఇదొక స్ట్రగులు. ఓడిపోతానేమో అని ధ్యాస నీకు లేదు. నాకు ఓటమి తప్పదు అని, అపజయం వస్తుందనే ఆలోచనతోనూ పోరాటంలోకి వెళ్తే ముందే ఓడిపోతావు, ముందే వెనక్కి చూపించేస్తావు, ముందే వీపు చూపిస్తావు శత్రువుకి. ఇది దేవుడు పోరాడు అంటున్నాడు, రిజల్ట్ దేవుడు చెప్పేస్తాడు, నువ్వు గెలుస్తావు. ఇంకేంటి భయం? నువ్వు పరిగెత్తాలి, బహుమానం నీదే. పరిగెత్తిచ్చేది ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పోరాటంలో నీ శక్తి సరిపోదని దేవునికి తెలుసు. పోరాటంలో నీకున్నటువంటి స్వజ్ఞానం సరిపోదని దేవునికి తెలుసు. కనుకనే ఆయన తన జ్ఞానం మాత్రమే నీకు ఇవ్వటం కాదు, తన శక్తి మాత్రం నీకు ఇవ్వటం కాదు, తానే నీలోనికి ఆత్మగా వచ్చి నీకు పోరాటం నేర్పించి నీ పక్షంగా తాను పోరాడి బహుమానం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆత్మవశులై ఉండండి అంటాడు. ఆత్మానుసారంగా మీరు ఉండండి అంటారు. ఈ శాంక్టిఫికేషన్కి మరొక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ను నేను మీకు చూపిస్తాను. చంపుట, జీవించుట. చంపుతూ పోవాలి, కత్తిరించుకుంటూ పోవాలి, చిగురు తొడుగుతూ రావాలి. 2 శాంక్టిఫికేషన్లో 2 ప్రాసెస్లు ఉంటాయి. 2 dimensions అనొచ్చు. There are 2 dimensions in the sanctification, the second stage of the salvation. ఆ 2 dimensions ఏంటంటే, ఒకటేమో మోర్టిఫికేషన్, చంపివేయుట. రెండవది చిగురు తొడుగుట, జీవంతో, అంటే క్విక్కెనింగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే కదులుట, జీవించుట, చెల్లించుట, ఆ విషయంలో చురుకుగా ఉండుట, ఆ శక్తి కలిగి ఉండుట. దేవుని మనకి స్తోత్రం. అది మాట ఊరికే చెప్పింది కాదు, కానీ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది. మీరు రక్షించబడి ఉన్నారు గనుక, మీరు ఇప్పుడు ఆత్మ సంబంధులు గనుక, క్రీస్తు ఆత్మ మీలో ఉన్నారు గనుక, క్రీస్తు స్వభావం మీరు కలిగి ఉండాలి గనుక, మీరు ఇక శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. మీరు ఆత్మానుసారంగా ప్రవర్తించాలి. శరీరానుసారంగా ఎప్పుడు ప్రవర్తిస్తాము? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మర్చిపోలేదు కదా. శరీరానుసారంగా ఎప్పుడు ప్రవర్తిస్తాము? శరీరాన్ని పాపానికి, దుర్నీతికి అప్పచెపితే శరీరానుసారంగా ప్రవర్తిస్తాం. కానీ ఇప్పుడు ఎవరిని అనుసరించి ప్రవర్తించాలి? ఆత్మానుసారంగా ప్రవర్తించాలి. 12, 13, 14 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, 8వ అధ్యాయం, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఓకే, మీరు అనగా రక్షణ పొందిన మీరు, బాప్తిసం పొందిన మీరు శరీరానుసారముగా, అంటే మీ అవయవములను పాపమునకు అప్పజెప్పి, లోకాశలకు అప్పజెప్పి అలాగున బ్రతికితే, అలాగు ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారై ఉంటారు. మీ విశ్వాసము అణిచివేయబడుతుంది, మీ ప్రార్థనా జీవితము అణిచివేయబడుతుంది. ప్రభు కోసం పరిగెత్తే ఆకలి చచ్చిపోతుంది, ప్రభు కోసం జీవించాలనే దాహము చచ్చిపోతుంది, ప్రభు కోసం వెలగాలనే తపన ఆవిరైపోతుంది. లోకానుసారంగా మనం జీవిస్తే, పాపాన్ని మన శరీరంలో ఏలనిస్తే అది మన విశ్వాసాన్ని చంపేస్తుంది, చావవలసిన వారై ఉంటారు. కానీ ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చంపితే మనం జీవిస్తాము. దేవునికి స్తోత్రం. దేంతో? శరీర క్రియలు దేంతో చంపాలి? ఆత్మచేత చంపాలి. అంటే ఏం చెప్పాను? శాంక్టిఫికేషన్ ప్రాసెస్. ఈ సెకండ్ స్టేజ్ గ్రోయింగ్, ఆన్ గోయింగ్, పోరాటం, ఎక్కుట, గురి ఎద్దుకు చేరుట, పరుగెత్తుట, ఇదంతా కూడా ఆగిపోయేది కాదు, ఇది కొనసాగిపోయేది. ఎంతవరకు? మనం బ్రతుకు కాలం అంతా
దేవునికి స్తోత్రం. కనుక ఈ బ్రతుకు కాలం అంతా ఏం జరుగుతుండాలి? ఈ శాంటిఫికేషన్ ప్రాసెస్లో 2 డైమెన్షన్స్ ఉంటాయి. నాణ్యానికి 2 పక్కన. ఒకటేమో నరికివేయబడుతూ ఉండాలి. మనం నరికివేసుకుంటూ ఉండాలి, బలహీనపరుచుకుంటూ ఉండాలి, చివరికి దాన్ని ఎండగట్టేసేయాలి. మరొక ప్రక్కన ఆత్మకు సరెండర్ అయిపోతూ ఉండాలి. మన శరీర అవయవాలు ఆత్మకు సరెండర్ చేసే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంతకంతకు దీంట్లో బలం పొందుకుంటూ ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరం, ఒక దైవజనుడు చెప్తారు, ఆత్మానుసారం, శరీరానుసారం. ఈ శాంటిఫికేషన్ ప్రాసెస్ని సులువుగా అర్థం చేసుకోవటానికి ఒక దైవజనుడు ఎలా చెప్తారు ఏమనంటే, నీ ఇంట్లో 2 కుక్కలు పెంచుతున్నావు. 2 కుక్కలు ఉన్నాయి నీ ఇంట్లో. ఒకటి నల్ల కుక్క, 2 తెల్ల కుక్క అనుకోండి. కాసేపు నల్ల కుక్క బలం పెరిగిపోతూ ఉంది, తెల్ల కుక్క బలం తగ్గుతూ ఉంది. ఎందుకు తగ్గుతుంది తెల్ల కుక్క బలం? 2 నాకు సంబంధించినవి. నల్ల కుక్క నేను ఎక్కువ ఫీడింగ్ ఇచ్చాను అనుకోండి, తెల్ల కుక్క అసలు ఫీడింగ్ ఇవ్వట్లేదు అనుకోండి, ఏమవుద్ది? నల్ల కుక్క ఆటోమేటిక్గా బలపడుతుంది కదా. దీనికేమో ఫీడింగ్ తగ్గించేశాను, ఏమవుద్ది? దీన్ని పట్టించుకోవట్లేదు నేను. దీన్ని పట్టించుకోవటం కాదు, బాగా మస్తుగా పెడుతున్నాను దీనికి, ఏమవుద్ది? బలిసిపోద్ది. అంతే, బలిసిపోయి దీని మీద తిరగబడి చంపి పాడేస్తుంది. అప్పుడు శాంటిఫికేషన్ అంటే అర్థం అవటానికి ఆ దైవజనుడు అంటాడు, దీనికి తిండి తగ్గించండి. తగ్గించడం కాదు, ఆపేయండి. దీనికి తిండి, దీనికి ఫీడింగ్ ఆపేయండి. ఎప్పుడైతే ఫీడింగ్ ఆపేస్తారో, ఎప్పుడైతే వాక్యంతో ప్రార్థనతో దీనికి ఫీడింగ్ ఇస్తారో, ఆత్మకు ఏమవుద్ది? శరీరాన్ని జయిస్తుంది. దేవునికి స్తోత్రం. శరీరం ఫీడింగ్ ఆపేయండి అంటాడు. ఆ కుక్కతో పోరాడితే కుదరదు. కుక్కకేమో కావాల్సినవన్నీ పెట్టేస్తావు, మీద పడుతుందని కత్తి తీస్తావు, కర్ర తీస్తావు, తాడు తీస్తావు, ఓ పక్కన బలం పెంచేస్తూ ఉంటావు. దాంతో నేను పోరాడలేకపోతున్నాను, మీరు రండి, కత్తి కావాలి, కర్ర కావాలి, నిప్పు కావాలంటావు. ఆటోమేటిక్గా చిన్న మాట, నీ చేతిలో ఉన్న పని, దానివల్ల పెంచేది నువ్వే, దాన్ని కొవ్వెక్కేలా చేసేది నువ్వే, దానికి అలాగ అరిచేలా చేసేది నువ్వే, నీ మీద పడేలా చేసేది నువ్వే. మళ్ళీ దీన్ని చంపాలంటే, దీన్ని నోరు మోయించాలంటే, దీన్ని నేను జయించాలంటే, దీన్ని నేను ఓడించాలంటే, ఇది నా మీద దాడి చేయకుండా అలా పడుండలి చేయాలంటే కర్ర కావాలా, కత్తి కావాలా, నిప్పు కావాలా, అభిషేకం కావాలని ఊరికి అంత దూరం పోతావు నువ్వు. ముందు దీనికి ఫీడింగ్ ఆపేయి, పాపపు ఫీడింగ్ ఆపేయి, అబద్ధాలు ఫీడింగ్ ఆపేయి, అపవిత్రత ఫీడింగ్ ఆపేయి శరీరానికి. వెంటనే ఆటోమేటిక్గా అది అంతకంతకు చిక్కి శల్యమై ఏనుగైనా సరే నీ మాట వినాల్సిందేగా. భోజనం పెట్ట మానేస్తే ఏనుగు ఎలా లోపడుతుంది చెప్పండి? గోతులు పడేస్తారు. మామూలుగా అయితే ఏనుగు ఎదురుగా ఎవరు వెళ్ళరు. పెద్ద గోయిలో పడేసిన తర్వాత భోజనం పెట్ట మానేస్తారు. దానికి తెలుసా? సింహాన్ని ఎలా మచ్చిక చేసుకుంటారు? చాక్లెట్లు ఇస్తారా? 7 స్టార్ చాక్లెట్లు ఇస్తారా? లేకపోతే పాయసాలు పెడతారా మచ్చిక చేసుకోవడానికి? భోజనం పెట్ట మానేస్తే తెలుసా మీకు? అస్సలు ఇంక ఆ భోజనం కోసం విలవిల్లాడిపోతుంటాయి అన్నమాట. కొంచెం ఫీడింగ్ ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. చెప్పినట్టు వింటాయి. కొంచెం ఫీడింగ్ ఇస్తారు, చెప్పినట్టు వినగానే మళ్ళీ కొంచెం ఫీడింగ్ ఇస్తారు, మళ్ళీ చెప్పినట్టు వింటుంటే మళ్ళీ కొంచెం ఫీడింగ్ ఇస్తుంటారు. వాటికి ఆ పశువుకు అర్థమవుతుంది, నేను చెప్పినట్టు చేస్తే నాకు ఫీడింగ్ దొరుకుతుంది అన్నమాట అన్నట్టు. కనుక నీకన్నా బలమైన శక్తి కలిగిన ఆ స్థితిని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే ముందు దానికి ఫీడింగ్ ఆపాలి, దాన్ని పస్తు పెట్టాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు కత్తి కోసం, అభిషేకం కోసం, దేనికోసం చూడాల్సిన పని లేదు. ఆ దైవజన్ రావాలి, నెత్తిమీద చేయాలి, ఈ దైవజన్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి, లేఖనానుసారమే. కానీ నువ్వు ఒకటి రోజు ఫీడింగ్ ఇస్తావు, దైవజన్ చేత ప్రార్థన చేయించుకుంటావు. రోజు 24 గంటలు దానికి ఫీడింగ్ ఇస్తావు. మళ్ళీ దైవజన్, అయ్యా నాకు శక్తి కావాలి, ఈ విషయంలో నేను బలహీనపడుతున్నానండి, మళ్ళీ చేయించుకుని ప్రార్థన చేసుకుంటావు. మళ్ళీ దీనికి రోజు ఫీడింగ్ ఇస్తావు, రాత్రి పగలు. మళ్ళీ ఉపవాసం ఉండి నేను ఏదో అయిపోవాలి ప్రార్థన చేస్తావు నువ్వు. దేవుడు అంటాడు, ముందు దానికి ఫీడింగ్ ఆపేయి, ఆత్మను వాక్యంతో ఫీడ్ చేయి. అబద్ధం పక్కబెట్టు, అతిక్రమం పక్కబెట్టు, అపవిత్రత పక్కబెట్టు. నీ అవయవాలు దేవునికి ఒక్కొక్కటి సరెండర్ చేయి, కొంచెం సరెండర్ చేయి. సరెండర్ చేయటంలో ప్రాక్టీస్ చేయి.
సర్కస్లు ఎప్పుడేం చూసారా? రష్యన్ సర్కస్సే కాదని చాలా సర్కస్లు. వాళ్ళు మళ్ళంటి మనుషులే కదా, అవునుగా చెప్పండి. ఎక్కడి నుంచి దిగొచ్చారా? దిగేం రాలేదు. కానీ కొంతమంది పిల్లలు, ఈవెన్ ఎల్డర్స్ని కూడా చూస్తాం, వాళ్ళు సర్కిల్ ఇలా తిరిగిపోతూ ఉంటే వీళ్ళు అసలు ఎముకలు ఉన్నాయో వీళ్ళలో అని అనుకుంటాం, అవును కదా? చూసారు ఎప్పుడే సర్కస్? ఓహో, సర్కస్ చూసిన అనుభవం లేదనుకుంటాను మీకు. నేను చాలా సర్కస్లు చూసాను చిన్నప్పుడు. ఎలాగ తిరిగిపోతారంటే అసలు వీళ్ళలో ఎముకుందా లేదా, వీళ్ళకేం నొప్పి రావట్లేదా, వీళ్ళకేం అనిపించట్లేదా ఏంటి? అలా బొమ్మల్లా తిరిగిపోయి ఇలాగైపోయి అలాగైపోయి వీడెవడో వచ్చేస్తాడు, ఇలాగెలగలే తిప్పేస్తాడు, అలా బాల్లో దొల్లుకుంటూ వెళ్ళిపోతే పైకి చూస్తే మళ్ళీ నిలబడి నడుచుని పరిగెడుతూ ఉంటుంది అమ్మాయి. ఇదంతా ఎలాగొచ్చింది చెప్పండి? తల్లి కడుపు నుంచి అలాగైపోయి వచ్చేసిందా? లేదు, బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ కూడా మామూలు ప్రాక్టీస్ కాదు. రోజుకు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసి 20 గంటలేమో తినేసేసి 2 నిమిషాలు ప్రాక్టీస్ కాదండి, రిగోరియస్. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు పడ్డారో, ఎన్నిసార్లు ఎముకలు ఇరిగాయో, ఎన్నిసార్లు జాయింట్స్ పట్టేశాయో, ఎన్నిసార్లు మంచం మీద పడి అయ్యయ్యో అంటూ ఏడుస్తుంటే ఇంజక్షన్లు చేయించుకున్నారో, చివరికి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఇలా జరిగిన నొప్పి ఉండదు, ఇలా చేసిన నొప్పి ఉండదు, ఈ తల తీసుకెళ్ళి వెనకాలకి వెళ్ళిపోయిన నొప్పి ఉండదు, వాళ్ళ తల ఎక్కడుందో కూడా తెలియదు, అలా బొమ్మలా తిరిగిపోతారు వాళ్ళు. త్రూ ప్రాక్టీస్. మామూలు ప్రాక్టీస్ కాదండి అది, అంతేనా? మామూలు ప్రాక్టీస్ కాదు, దానికి స్పెషల్ ప్రాక్టీస్ ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ టూ డైమెన్షన్స్. ఒకటే ముగిస్తూ నేను మాట చెప్తున్నాను, మీకైనా నాకైనా పాఠమేది. పాఠం చెప్పేవాడు అన్నీ దాటేశాడని కాదు. పాఠం చెప్పేవాడు థియాలజీ చదివేశాడు, ఎండి చదివేశాడు, ఇక థియాలజీ వాడికి అవసరం లేదంటే థియాలజీ అవసరం లేకపోవచ్చు ఆ వ్యక్తికి. ఆ థియాలజీని బోధించే ప్రొఫెసర్ అయ్యి ఉండొచ్చు ఆ వ్యక్తి. అయినా సరే థియాలజీ కుదరదు. రోజు ఆ వ్యక్తి మోర్టిఫికేషన్ చేస్తూనే ఉండాలి, చంపుతూనే ఉండాలి. అది లిగుస్తుంటుంది కలుపు మొక్కలాగా. నేనున్నాను నాకు కావాలి, నేనున్నాను నాకు కావాలి, నేనున్నాను నాకు కావాలి. చిన్నదానివే కదా, పోనీలే కొంచెం ఎంగిలి మెక్కులు పడేద్దామని అనుకుంటాం. నోవే. దేవుడు ఈ రాత్రి అంటారు మనతో, దాన్ని ఫీడింగ్ ఆఫ్ చేసేయి. ఎందుకంటే దాన్ని బలిసీలాగా నువ్వు పనికిమాలిన వాటితో నీ శరీరాన్ని ఫీడ్ చేస్తున్నావు. శరీరం అంటే శరీర సంబంధమే మనసు. ఫీడింగ్ అంటే మళ్ళీ శరీరం అనుకుంటారు. అన్నం తినకూడదా అంటే, మాంసం తినకూడదా అంటే, అయితే కాయగూరలు తిన, ఆ ఫీడింగ్ కాదు నేను చెప్పేది. నీ మనసుకు ఏం ఫీడ్ చేస్తున్నావు నువ్వు? నీ మనసుకు ఏం ఫీడ్ చేస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? నీ తలంపులేంటి? నీ డ్రీమ్స్ ఏంటి? నీ నిర్ణయాలేంటి? నీ నడవడిక ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? అదంతా కూడా నీ శరీరాన్ని నువ్వు ఫీడింగ్ ఇస్తున్నావు. ఫీడింగ్ ఇస్తూ అయ్యో నేను ఓడించట్లేదు ప్రభా నన్ను కాపాడంటున్నావు. ఫీడింగ్ ఇస్తూ అయ్యగారు నా మీద చేయొచ్చు ప్రార్థన చేయండి. ప్రభు చెప్తున్నారు లేదు, ముందు నువ్వు ఫీడింగ్ ఆఫ్ చేసేయాలి. ఫీడింగ్ ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా శరీరం నీకు లోబడుతుంది. లేదా శరీర సంబంధమైన మనసు నీకు లోబడుతుంది, ఆత్మ సంబంధమైన మనసు డామినేట్ చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం.